ఎంతో టేస్టీగా ఉండే ఆలు గోబీ ఫ్రై అండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. రెగ్యులర్గా చేసుకునేది కాకుండా ఫ్రై కూడా చేసుకుంటే బాగుంటుంది. కడిగి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆలుని పీల్ తీసేసి ఇలా చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, వీటిని కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. బాయిల్ చేసే కన్నా ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుందని చెప్పి ఇలా ఫ్రై చేసుకుంటున్నాం. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసామంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇది సాంబార్లోకి కానీ, రసంలోకి కానీ, పప్పుచారులోకి కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. కాలీఫ్లవర్ సీజన్ కదండి ఇప్పుడు, డెఫినెట్గా ట్రై చేయండి. అదే ప్యాన్లో చిన్న కాలీఫ్లవర్ని తీసుకొని వీటిని కూడా మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ చేసుకునే అవసరం లేదు. ఆలు కంటే చాలా తక్కువ టైము ఇవి ఫ్రై చేసుకోవాలి. మనం మూత పెట్టేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అవి చాలా కొంచెం కుక్ అయిపోతాయి. దీంట్లో ఆలుయే మనకి ఎక్కువ కుక్ టైం పడుతుంది. అవి తీసేసిన తర్వాత అదే కడిలోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర కొంచెం వేసుకోవాలి. ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, మనకి రుచికి టేస్ట్కి తగ్గ కారానికి సరిపడా అంతా అన్నీ వేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి వేసేసుకున్నాను. అవి కూడా ఇంకో 2 టమాటాలు తీసుకొని కొంచెం చాపర్లో వేసుకున్నానండి. మీకు కావాలంటే చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకొని పేస్ట్లా కూడా చేసుకోవచ్చు. మన టమాటా స్మెల్ పోయి బాగా కుక్ అయినంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చాలా బాగా కుక్ అయిపోయింది. వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలుని ఫస్ట్ వేసుకోవాలండి. ఆలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం. ఎందుకంటే టమాటా అదంతా ఫ్లేవర్ కూడా బాగా పడుతుందని. ఈ స్టేజ్లోనే మనం కర్రీకి సరిపడా సాల్టు, కారం కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా, జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. పసుపు కూడా వేసేసాను. వేసుకొని కొంచెం మనం బాగా కలుపుకోవాలి. కాలీఫ్లవర్ లేట్గానే వేసుకోవాలండి, లేకపోతే మనం కలిపే దాంట్లోకి కాలీఫ్లవర్ అంతా పేస్ట్ అయిపోతుంది, విడిపోతుంది. సో అందుకని కొంచెం లేట్గా వేసుకున్నాను. అది తొందరగా కూడా కుక్ అయిపోతుంది కదా, అందుకని చెప్పి ఇవన్నీ కలిపేసిన తర్వాత ఫైనల్గా మళ్ళీ మనం కాలీఫ్లవర్ని కూడా వేసేసి ఇంకొకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో కుక్కించుకోవాలండి, కుక్ చేసుకోవాలి. తర్వాత మూత తీసి చూసినప్పుడు కొంచెం బాగా కుక్ అయిపోయింది కదండి. మనకి ఇందులో కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఒక 10 మినిట్స్ కానీ సిమ్లో పెట్టి మనం అలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కుక్ అయిపోతుందండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసాం కదా. కొత్తిమీర కొంచెం బాగా వేసుకొని ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకొని తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంత టేస్టీగా యమ్మీగా ఉండి మన ఆలు గోబీ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇది రోటీలో కూడా చాలా బాగుంటుంది. స్పైసెస్ మీకు నచ్చినట్టు వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.